విజయవాడ రూరల్ మండలం రామవరప్పాడులో యువ నాయకుడు సర్నాల బాలాజీ ఆధ్వర్యంలో యాదవుల ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి యార్లగడ్డ వెంకట్రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. యార్లగడ్డ వెంకట్రావు గారిని గెలిపించుకోవడానికి అహర్నిశలు కష్టపడతామని బాలాజీ ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. టీడీపీ అధికారంలోకి రాగానే గన్నవరం నియోజకవర్గం అభివృద్ధి కోసం ప్రతి క్షణం కష్టపడతానని యార్లగడ్డ అన్నారు. ప్రజలకు మంచి చేయడానికి మాత్రమే తాను రాజకీయాల్లోకి వచ్చానన్నారు. దొంగల పట్టాలు ఇవ్వడం నా ఇంట వంటలేనటువంటి పరిమాణం మంది ఇంటి పరిస్థితులు చేయను గతంలో చేసినాడు. చంద్రబాబు గారితో మాట్లాడా 15,000 మంది నిరుపేదలైన అర్హత ఉండి ఇంటి స్థలం లేని వాళ్ళకి టౌన్లో అయితే టిట్కో ఇళ్ళు, పల్లెటూరులో అయితే స్థలం ఇళ్ల పట్టాలు ఇంటి పరిస్థితి ఇచ్చి తీరుతాం 15,000 మందికి. అది బాబు గారు చెప్పండి, నేను చెప్పేది కాదు. ఇది గవర్నమెంట్ వచ్చినాక 6 నుంచి 9 మాసాల టైమే ఉంది. అలాగే 5వది ఎయిర్పోర్ట్ ఎదురుగా 150 కోట్ల రూపాయల ప్రభుత్వ భూమి అనేక ప్రాంతం కాకుండా కాపాడు. దాంట్లో అట్లీస్ట్ ఒక్క ఎంఎన్సీ కంపెనీ అన్నా తెచ్చి తీరుతా, ఒక ఐటీ కంపెనీ చేస్తా కదా, తెచ్చి తీరుతా ఎలాగో. అలాగే చివరిగా మల్లవల్లిలో పారిశ్రామిక కారిడార్ ఉంది, 1300 ఎకరాలు, వేరపనేనిగూడలో ఉంది. ఆ 1300 ఎకరాలు చంద్రబాబు గారి ప్రభుత్వంలో ఎకరం 16.5 లక్షలకి 478 కంపెనీలు కేటాయిస్తే ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎకరాన్ని 86 లక్షలు పెంచేసింది. ఆ 86 లక్షలు పెంచినాక వీళ్ళందరూ కోర్టుకు వెళ్ళారు. ఇండస్ట్రీస్ అందరూ 53 కంపెనీలు ప్రారంభమైనాయి. గతంలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నాం. వాటిలో 32 పనిచేస్తున్నాయి. అశోక్ లేలాండ్ కూడా ఆగిపోయిన పరిస్థితి.